వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. ఇరుగు పొరుగు దేశాల మధ్య బోర్డర్ దగ్గర తూటాల శబ్దాలు వినిపించడం పాత కథే కావచ్చు. కానీ ఇప్పుడు పాకిస్తాన్లో నడుస్తున్న అస్సలు సిస్సలు రాజకీయ రగడ మాత్రం సరికొత్త సెటైర్ల వర్షం కురిపిస్తుంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉంటే బయట ఆయన సోదరి అలీమా ఖానూన్ ఇస్తున్న ఉచిత రాజకీయాల పాఠాలు అక్కడి పాలకులకు దిమ్మ తిరిగేలా చేస్తున్నాయి. తాజాగా ఆమె సొంత దేశపు పాలకులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. అసలు జైలు సీన్ నుంచి బయట జరుగుతున్న ఈ డ్రామా ఏంటి? భారత్ గురించి ఆమె ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది? దీనిపై పాక్ పాలకుల రియాక్షన్ ఏంటి? లెట్స్ వాచ్. దూరపు కొండలు నునుపు అన్నట్లుగా మన పొరుగు దేశమైన పాకిస్తాన్లో ప్రస్తుతం రాజకీయ పరిణామాలు రక్తి కట్టిస్తున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సాధారణమే అయినప్పటికీ ఇప్పుడు అంతర్గతంగా నడుస్తున్న నాటకం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కటకటాల వెనుక గడుపుతూ ఉంటే ఆయన సోదరి అలీమా ఖానూన్ మాత్రం బయట సర్కారుపై వాగ్బాణాలు సంధిస్తున్నారు. ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా అక్కడి పాలకుల తీరు తయారైంది. అధికారంలో ఉన్నవాళ్లు తమ కుర్చీలను కాపాడుకోవడంలో నిమగ్నమై ఉంటే ప్రతిపక్షాలు మాత్రం ఏ అవకాశాన్ని వదలడం లేదు. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా అలీమా ఖానూన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రజాస్వామ్యం అంటే లాఠీ చార్జీలు కావని, ప్రజల గొంతును గౌరవించడమని ఆమె గట్టిగా హితవు పలికారు. ఇల్లు కాలి ఒకరు ఏడుస్తూ ఉంటే ఇల్లు అమ్ముకొని మరొకరు నవ్వినట్లుగా పాక్ పాలకుల దుస్థితిని చూసి జనం నవ్వుకుంటున్నారు. విద్యార్థులు తమ హక్కుల కోసం రోడ్డెక్కితే అక్కడ అణచివేత తప్ప మరో మార్గం కనిపించదు. ఈ క్రమంలోనే అలీమా అక్కమ్మ ఏకంగా భారత్ వైపు వేలు చూపించి పాలకులకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. మన దేశంలో విద్యార్థుల నిరసనలకు ప్రభుత్వాలు స్పందిస్తున్న తీరును ఆమె ఉదాహరణగా తెలిపారు. దూడ కట్టేయడానికి దూలము లేదు, కానీ ఇంటిని తగలపెట్టడానికి ఊరంతా వస్తారన్న చందంగా పాక్ పాలకుల తీరు ఉందని ఆమె విమర్శించారు. పొరుగు దేశాన్ని చూసైనా కనీస జ్ఞానం సంపాదించుకోవాలని సూచించడం అక్కడి అధికార వర్గాలకు మింగుడు పట్టలేదు. ఇరుగు పొరుగు బాగుంటేనే మనము బాగుంటామనే సత్యాన్ని విస్మరించి వారు పగటి కలలు కంటున్నారు. రోకటి పాట ఎవరిదైనా రోకలి మాత్రం ఒక్కటే అన్నట్లు అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అణచివేత మాత్రం మారలేదు. ఈ మాటలు విన్న పీటీఐ శ్రేణులు లోపల సంబరాలు చేసుకుంటుంటే అధికార పార్టీ నేతలు మాత్రం పీకల మీద కత్తిలా ఫీల్ అవుతున్నారు. టీవీ డిబేట్లలో మైకులు బద్దలవుతున్న తీరు చూస్తూ ఉంటే రచ్చరంబోలా అంటే ఏమిటో అర్థమవుతుంది. పాలు తాగే పిల్లి ఇల్లంతా వెతికిందన్నట్లు పాకిస్తాన్ నాయకులు ఇప్పుడు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. భారత్తో పోలిక తేవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరికి తగినట్లుగా వారు వాదనలు వినిపిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. లేనిపోని గొప్పలు చెప్పుకోవడం మాని క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహించాలని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. మాటలు కోటలు దాటుతూ ఉంటే చేతులు మాత్రం గడప దాటం లేదని అక్కడి మేధావులు మండిపడుతున్నారు. ఎవరి కర్మకు వారు కరువు అన్నట్లుగా పాకిస్తాన్ రాజకీయ భవిష్యత్తు తయారైంది. ఈ పరిణామాలు కేవలం కాలక్షేపానికే కాకుండా పాలకులకు ఒక కనువిప్పు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. సమస్య ఏదైనా సరే అక్కడ పరిష్కారం మాత్రం కేవలం ప్రతీకార రాజకీయాల రూపంలోనే వస్తుంది. పేపర్ లీక్లు లేదా విద్యా సంస్కరణల పేరుతో విద్యార్థులు నిరసన తెలిపితే భారత్లో విచారణలు జరుగుతాయి. కానీ పాక్లో మాత్రం లాఠీలే సమాధానంగా మారుతాయి. పుండు మీద కారం చల్లినట్లుగా అలీమా చేసిన ఈ వ్యాఖ్యలు పాలకుల బండారాన్ని బట్టబయలు చేశాయి. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా అక్కడి వ్యవస్థల తీరు ఎప్పటికీ మారడం లేదు. వినదగునెవ్వరైనను విచారించి తెలుసుకోవాలనే ఇంగిత జ్ఞానం కూడా పాలకులకు లేకుండా పోయింది. తమ తప్పులను ఎత్తి చూపిన వారిని జైల్లో పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో భారత్ను ఉదాహరణగా చూపడం ద్వారా ఆమె రాజకీయాన్ని మరింత వేడెక్కించారు. ఉచిత సలహాలు ఎవరికైనా ఇబ్బందికరంగానే ఉంటాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్నవారికి అవి మరింత కడుపు మంటను తెప్పిస్తాయి. అలీమా ఖానూన్ ఇచ్చిన ఈ క్లాస్తో పాక్ పాలకులకు నిజంగానే ఉక్కపోత మొదలైంది. ఆమె మాటలు వారు సీరియస్గా తీసుకునే రకం కాదనేది అందరికీ తెలిసిందే. ఒకవేళ వీరు ఈ విమర్శలను పట్టించుకోకపోతే
ముందు ముందు మరింత తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొనక తప్పదు. తాటాకు చప్పుళ్లకు భయపడే రోజులు పోయాయని ప్రజలు నిరూపిస్తున్నారు. రాబోయే కాలంలో ఈ రాజకీయ రణరంగం ఏలుబడిని ఎటువైపు తిప్పుతుందో వేచి చూడాలి. ఏది ఏమైనా ఈ ఒక్క డైలాగుతో ఆమె దేశ రాజకీయాలను ఒక్క కుదుపు కుదిపేశారు. అధికార పక్షం నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ బాటలోనే ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసులు పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. నోరు మూయించే ప్రయత్నాలు ఎన్ని చేసినా ప్రజల్లో మాత్రం చైతన్యం వచ్చేసింది. ఎవరికి వారు తమ స్వార్థం చూసుకుంటే దేశం ఏమైపోతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందనే నమ్మకంతో అంతా వేచి చూస్తున్నారు. ఈ అనూహ్య పరిణామాలు రాబోయే ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. పాకిస్తాన్ రాజకీయాల్లో ఈ డ్రామా ముగింపు ఎలా ఉంటుందనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. కథ ఏమైనా కాలం ఎవరిదైనా సత్యం ఎప్పటికీ దాగుండదు. పొరుగుదేశం ఉదంతా మనకు ఎన్నో విషయాలను కళ్లకు కట్టినట్లు చూపుతోంది. కేవలం కక్ష సాధింపు చర్యలతో కాలం వెళ్లదీసే పాలకులకు ప్రజల ఆగ్రహం తప్పక తగిన బుద్ధి చెప్తుంది. ఎంతటి దేశమైనా సంక్షోభంలో కూరుకుపోక తప్పదు. ప్రజాస్వామ్య విలువలను కాలరాసే ఏ ప్రభుత్వానికైనా అంతిమంగా పతనం తప్పదు.